ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం నన్ను కలిచివేసింది. ప్రవీణ్ నాకు మంచి మిత్రుడు, నేను చాలా ప్రేమించే వ్యక్తి. తన జీవితం మనందరికీ ఒక ఆదర్శం. తనకి దేవుడిచ్చిన 24 గంటల్ని చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న మనిషి. ఇటు సెక్యులర్ లైఫ్లో రాణిస్తూ అక్కడ క్రీస్తు పతాకాన్ని ఎగురవేస్తూ అనేకులకు ఆదర్శంగా ఉంటూ, మరో పక్కన సామాజిక సేవలో అనేకులకు భౌతిక అవసరాలు తీరుస్తూ, మరోపక్క క్రీస్తు రాజ్యాన్ని కట్టడంలో అహర్నిశలు శ్రమించినటువంటి, అతి పిన్న వయసులోనే అతి ఎక్కువ శ్రమించినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ పగడాల 10 ఏళ్ల క్రితం ఒకసారి నన్ను తీసుకువెళ్లి తన పరిచర్య చూపించినప్పుడు నేను చాలా ముచ్చటపడ్డాను, మురిసిపోయాను. తన పిల్లలతో పాటు తన అనాథ పిల్లలను కూడా పెంచుకున్న తీరు, తను అనేకులకు సాయం చేస్తున్న తీరు, క్రైస్తవ యువజనానికి తరఫీదిస్తున్న తీరు, తను సత్యాన్ని చెప్పాలి ప్రపంచానికి అన్నటువంటి తన కాంక్ష, ఒక పక్కన పుస్తకాలు రాస్తూ, మరో పక్కన ప్రసంగాలు చేస్తూ, మరో పక్క అనేకులకు తరఫీదిస్తూ, సాయం చేస్తూ, ఇన్ని పనులు ఒక మనిషి ఏకకాలంలో చేస్తూ ఉన్న తన సేవ చూసినప్పుడు నిజంగా ముచ్చటేసింది. అందుకనే తను మన అందరికీ కూడా ఒక ఆదర్శం. సాధారణంగా సత్యాన్ని సత్యంగా ప్రబోధించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది, అది వేరే విషయం. సాధారణంగా మన శత్రువుల్ని పోగు చేసుకుంటాం మనకు తెలియకుండానే. కానీ ప్రవీణ్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, తనకి అనేక వర్గాల్లో మిత్రులు కూడా ఉన్నారు. అందరినీ కలుపుకుపోయే తత్వం, అందరినీ ప్రేమించే గుణం, క్షమించే గుణం తను సొంతం చేసుకున్నాడు. క్రీస్తు నుంచి పుణికిపుచ్చుకున్నాడు. అది మనకు ఆదర్శం కావాలి. ఈ ఆదర్శాలని తీసుకొని మనం జీవించినప్పుడు తనకి మనం నిజంగా నివాళి అర్పించడానికి వీలవుతుంది. తన మరణం కూడా మనకు ఒక పాఠం కావాలి. అది ఆకస్మికంగా సంభవించింది, అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. కానీ ఈ రోజున తను ప్రభు సన్నిధిలో ఉన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ప్రభు దగ్గరకు తను వెళ్ళినప్పుడు నా కోసం ఏం సాధించావు అని అడిగితే ప్రవీణ్ తలెత్తి చెప్పగలడు, 45 ఏళ్ల జీవితంలో ఇది సాధించాను ప్రభు అని. మన క్రైస్తవ యువజనం కూడా ప్రశ్న వేసుకోవాలి, తమ అమూల్యమైన యవ్వనాన్ని వాళ్ళు ఎలా వెచ్చిస్తున్నారు. మన పెద్దలు కూడా ప్రశ్న వేసుకోవాలి. 45 ఏళ్లలో మారుమనసు పొందేందుకు మహా అంటే ఒక 25 ఏళ్లలో ఇంత సేవ చేస్తే మనం ఎలా చేయాలి? ప్రభు దగ్గరికి ఒకవేళ మనం ఆకస్మికంగా వెళ్లవలసి వస్తే మనం నా కోసం ఏం చేసావు అని అడిగితే మనం ఏం చెప్పగలం? కాబట్టి ప్రవీణ్కి జీవితాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయన ఆదర్శాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్ళిన ఒక స్ఫూర్తిగా తీసుకుని క్రీస్తుకు తగ్గ శిష్యులుగా మనం జీవించినప్పుడు మనం నిజమైన నివాళి తనకి అర్పించగలుగుతాం. ఈ సందర్భంగా తన ప్రియ సతీమణి సోదరి జెసికాకు, తన 2 కుమార్తెలకు, తనని ప్రేమించే బంధుమిత్రులకు,